డియర్ లీడర్స్, ఈరోజు మన ఆర్ఐ గ్యాస్ సేఫ్టీ డివైస్ చూడబోతున్నాం. దాని ఒక డెమో చేద్దాం ఒకసారి. మన కంపెనీ గ్యాస్ సేఫ్టీ డివైస్, దీన్ని మన సిలిండర్ కి నార్మల్ గా ఎట్లయితే రెగ్యులేటర్ పెడతామో ఆ రకంగా పెట్టుకోవాలి. ఫస్ట్ పెట్టిన తర్వాత దానిపైన యాజ్ ఇట్ ఈస్ గా మన దగ్గర ఇంట్లో ఉన్నటువంటి రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ రెగ్యులేటర్ పెట్టాలి. ఇది ఎప్పుడైతే మనం ఈ రెగ్యులేటర్ పెట్టామో పెట్టిన తర్వాత ఇక్కడ ఈ బటన్ పుష్ చేస్తే మన సిలిండర్ లో గ్యాస్ ఎంత ఉంది అనేది చూపించడం జరుగుతుంది. ఆన్ చేసుకొని నిడిల్ పైకి వస్తుంది, ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనం ఎప్పుడైతే ఇది పెట్టామో ఇక్కడ మనం పొయ్యి వెలిగించుకుంటాం. నార్మల్ గా వెలిగిస్తున్న క్రమంలో మనం ఇక్కడ స్టవ్ ఆన్ చేసాము. స్టవ్ ఆన్ చేసి వెలిగించలేదు అనుకుంటే నార్మల్ గా మన ఏదైతే డివైస్ ఉందో ఆ డివైస్ పెట్టక ముందు రెగ్యులేటర్ ఉంటే బగ్గుమని ఒకేసారి మంట రావడం జరుగుతుంది. కానీ మన డివైస్ పెట్టిన తర్వాత ఒక్కసారి చూడండి. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి పెట్టాను, 1-2 minutes అవుతుంది ఆల్రెడీ. ఇక్కడ ఒకసారి చూడండి. చూడండి ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా మంట రాదు, బగ్గుబడి రాదు. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా దగ్గర పెడితే యాజ్ ఇట్ ఈస్ గా మనకు ముట్టించినట్టు అవుతుంది, వెలిగించినట్టు. ఎప్పుడైతే యాజ్ ఇట్ ఈస్ గా నార్మల్ గా వెలిగిస్తామో అదే మాదిరిగా వెలుగుతుంది. అంటే ప్రమాదం ఉండదు దీనివల్ల. అంటే ఎప్పుడైనా మనం దీనిపైన పాలు టీయో ఏదో పెట్టి అది మనం మర్చిపోయినాం పొంగింది అనుకున్నా కూడా గ్యాస్ పేలే ఛాన్స్ ఉండదు. అదే మాదిరిగా ఇట్లా వెలుగుతున్న క్రమంలో ఒక్కసారి మనం మిగతా స్టవ్స్ ముట్టిద్దాం. మూడు పొయ్యిలు వెలుగుతున్నాయి. అయినప్పటికీ మనం ఇక్కడ ఈ డివైస్ ఉండడం వల్ల సేఫ్టీ ఏంటంటే ఇన్ కేసి మనం ఆయిల్ పడి పైపు లీకేజ్ అయినా కూడా లేదంటే ఎలకలు కొట్టినా కూడా మనకు ప్రమాదం జరిగే ఛాన్స్ ఉండదు. మన డివైస్ వాడటం వల్ల ప్రమాదం జరగదు. అది జరుగుతుందా జరగదని ఒకసారి మనం లైవ్ గా చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే పొయ్యి వెలుగుతుందో ఇదే టైప్ లో ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ పైప్ తీసేసినట్లయితే, ఈ పైపు కట్ చేసినట్టయితే మనకి నార్మల్ గా డివైస్ లేకపోతే ఈ రకంగా ఉంటే పైప్ కట్ చేస్తామండి. కట్ చేయం కాబట్టి మన ఒకసారి మన పైప్ ఇప్పుడు కట్ చేసి చూద్దాము. మన డివైస్ ఎట్లా కంట్రోల్ చేస్తుందనేది మీకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ కొద్దిగా పైప్ కట్ చేయగానే మనకి 2 పొయ్యిలు ఆఫ్ అయిపోయింది. చూడండి అక్కడ చూడండి, ఇక్కడ నీళ్ళు ఆటోమేటిక్ గా పడిపోతుంది. గ్యాస్ నీళ్ళు ఏదైతే ఉందో ఇది ఆటోమేటిక్ గా పడిపోయాయి. కొరువు యూజ్ చేయాలి. ఇక్కడ ఒక్కసారి చూడండి, ఇది ఎంత త్వరగా మనకు కంట్రోల్ చేస్తుంది అని అంటే గ్యాస్ ని ఇక్కడ అంటే ఇది ఆఫ్ అంటే ఇక్కడ అలాగైతే ఆటోమేటిక్ ఇక్కడ ముందు పడిపోతుంది. ఇక్కడ ఏదైతే ఉన్నాడో మనం వివరించేది పడిపోతుంది.